All the commissioning we planned by 6th and 7th. 7th రోజున all parliament, all assembly constituencies లో ఉంటున్న అన్ని machines commissioning complete అయిపోతుంది. Okay, so that is what the plan is right now. So ఒకసారి we'll go to ఈ గిద్దలూరు మార్కాపూర్లో ఈ రెండుకు ఇప్పుడు అడిషనల్ బ్యాలెట్ యూనిట్స్ మన దగ్గర ఉన్న డిస్ట్రిక్ట్ రిజర్వ్ నుంచి ఇప్పుడు ఫస్ట్ సప్లిమెంట్ ర్యాండమైజేషన్ చేసి వాళ్ళకి పంపించేస్తాము. పబ్లిక్ ప్రాపర్టీలో అడ్వర్టైజ్ చేయాలంటే అక్కడ అప్రూవల్ ఉండాలి. ఇక్కడ అడ్వర్టైజ్మెంట్స్ ఇప్పుడు కమర్షియల్ అడ్వర్టైజ్మెంట్స్ పెట్టుకోవచ్చని కౌన్సిల్ తీర్మానంలో పెట్టి ఉంటారు, రెంట్కి ఇస్తారు. ఆ పర్టికులర్ ఏరియాకి మీరు అప్రూవల్ పెట్టాలి. ఇట్లా నేను పెట్టుకోవడానికి ఉన్నాను, అప్పుడు మీకు పర్మిషన్ ఇస్తాను పెట్టుకోండి. అప్పుడు వాళ్ళకి ఇవ్వాల్సిన డబ్బు పే చేసి మీరు అడ్వర్టైజ్మెంట్ చేసుకోవచ్చు. ఓకే, అది మీకు వచ్చిన ఎక్స్పెండిచర్ బుక్లో రాసుకోవాలి ఇంత ఖర్చు అయ్యేది. ఓకే, అది అందరికి ఈక్విటబుల్గా ఇవ్వాలంటున్నాను. సపోజ్ నెక్స్ట్ 2 వారం ఉంది, అదే స్పేస్ ఇంకొక క్యాండిడేట్ అడుగుతున్నారు, నేను కూడా పెట్టుకుంటాను, మీకు 1 వారం ఇస్తాం, వాళ్ళకి 1 వారం ఇస్తాం, అట్లా ఈక్విటబుల్ అందరికి ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేయాల్సిన పేపర్. మీకు ఎంసీసీ గైడ్లైన్స్ ఒకటి ఇవ్వడం జరిగింది కదా, అది ఒకసారి చదవండి. దానికి చాలా తెలుగులో కూడా క్లియర్గా పెట్టాము, అదే పెడితే పెడతాం. అట్లాగే ఇట్లాంటి గైడ్లైన్స్, ఈ లింక్, దాని గురించిన విషయాలు కూడా దాంట్లో పోస్ట్ చేస్తాం. మీరు దాంట్లో చూసుకొని పెట్టవచ్చు. ఏదైనా ఇష్యూస్ ఉంటే మీరు తెలుగులో, ఇంగ్లీష్లో అక్కడే రైట్ చేయవచ్చు. రైట్ చేసి దానికి హెల్ప్ చేస్తాం.